ఈ పాఠశాల భవనం ఈ పొలంలో రూపుదిద్దుకోవటానికి ఎంతోమంది కృషి చేశారు. వాళ్ళందరినీ అనుసంధానం చేసి ఈరోజు ఈ కార్యక్రమం జరగటానికి ప్రధాన కారణమైన ఉత్తమ ఉపాధ్యాయులు మిత్రులు రామ్ ప్రదీప్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అలాగే విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2017లో నేను రామారావు గారు మంచి మిత్రులను ఒకేసారి ట్రాన్స్ఫర్లో అప్పుడు మాన్యువల్ కౌన్సిలింగ్లో నేను యాక్చువల్గా కంప్యూటర్లో చదువుకున్నాను. అక్కడ చదువుకున్న పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేయాలని నా బలమైన కోరిక. అయితే కౌన్సిలింగ్లో నాకు ఆ ప్లేస్ చూపించలేదు. అప్పుడు ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పి ఈ గ్రామ పూర్వ విద్యార్థి ఇంగ్లీష్ టీచర్ గారు నా వెనక ఉన్నారు కౌన్సిలింగ్లో. ఆయన సజెషన్ చేశారు, నీకు గానుగుపాడు బాగుంటుంది, నువ్వు ఆర్లపాడులో వర్క్ చేశావు, అక్కడ నీకు పెద్దలు సహకరిస్తారు అన్నటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా ఆర్లపాడు నుంచి నేను ఇక్కడికి గానుగుపాడు వచ్చాను. అది అప్పుడు యూపీ స్కూలు. అప్పటి నుంచి 8 సంవత్సరాలు నిరంతరం అంటే ఈ యొక్క మహాయజ్ఞం, దీంట్లో నేను ఒక సమితిని. ఈ మహాయజ్ఞంలో అనేక మంది ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, ప్రజలు, విద్యార్థులు, అలాగే ఇంకా 4 గ్రామాలు ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ యజ్ఞంలో పాలు పంచుకొని దీనికి ఒక రూపురేఖలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. నాకు 2025లో 8 సంవత్సరాలు పూర్తయి ట్రాన్స్ఫర్ అవుతున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే దానికంటే కూడా ఈ స్కూల్ ఏమైపోతుందనే నాకు మనాది ఉండి చాలా బాధపడ్డాను. అప్పుడు మన ఊరు మనబడిని ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి మనకు ఒక 4-5 లక్షలు కనుక ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ భవనం నిర్మాణంతో పాటు వాష్ ఏరియా, వాటర్ పైప్ లైన్స్ ఇవన్నీ పూర్తవుతాయని భావించి గ్రామ పెద్దలని మెప్పించి ముఖ్యంగా వారందరి సహకారంతో, యాక్చువల్గా వారెవరూ లేకపోతే నేను లేను, ఈ క్రమంలో ఎన్నో ఒత్తిళ్ళు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒకే ఒక సింగిల్ ఎజెండాతో ఈ స్కూలు 4 గ్రామాలకు ఉపయోగపడాలి అన్న సింగిల్ ఎజెండాతో బాధని భావోద్వేగాలను మనసులో పెట్టుకొని ఈరోజు యాక్చువల్గా మా అమ్మగారు నిన్న స్పోగోల్పై హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు స్టిల్ జయకృష్ణ గారు హాస్పిటల్లో ఉన్నారు. అమ్మ దగ్గర సేవ చేయడం అంటే అంతకు మించి సర్వీస్ ఉండదు. దాన్ని ఆ బాధను కూడా దిగమింగుకొని మా అమ్మగారికి ఉదయం పూట టిఫిన్ ఇచ్చి ఈ ప్రోగ్రాంలో ఎంతో సంతోషంగా పాల్గొవాలి, కానీ బాధాకరమైన హృదయంతో ఈ ప్రోగ్రాం మిస్ అవ్వకూడదని వచ్చాను. ఇదేదో నా ఒక్కడి అకౌంట్లో వేసుకోవడానికి కాదు, ఇంతమంది నాకు పరిచయం ఉన్నారు కాబట్టి వారందరూ ఒక 3 లక్షలు విరాళం ఇచ్చి రాజేంద్ర ప్రసాద్ గారు, సాయిరామ్ గారు, బాబాసాహెబ్ గారు, ముఖ్యంగా ఆదిలక్ష్మి గారు, ఎందుకంటే మా అమ్మాయి నాకు ఆడబిడ్డ లాంటిది. నాకు ప్రసన్న, ఇక్కడ ఆదిలక్ష్మి నాకు చెల్లెలు లాంటి వాళ్ళు. ఆ ప్రైమరీ స్కూల్ నిలబడటానికి ఆ అమ్మాయి, హై స్కూలు నిర్మాణంలో మేడం గారు ఇచ్చిన నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. రామప్రసాద్ గారు మీరేమైనా చేయండి, మీకు లోకల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి నాకు ఇచ్చిన స్వేచ్ఛని ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా ఈ 3 లక్షల అమౌంట్తో వారి చేతనే నేను పనిచేయించవచ్చు, కానీ నేను వారి చేతే పనిచేయించి కనీస సౌకర్యాలతో ఈ పాఠశాలని ఈ స్థాయికి తీసుకురావడంలో ఒక పాత్ర నేను పోషించాను. అందులో ఒక చిన్న సమితిని మాత్రమే. ఈ 3 లక్షలు ఇచ్చినటువంటి దాతలు, అలాగే 1 లక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు దాతలు, వారందరికీ కూడా నేను పాద నమస్కారం చేస్తున్నాను. ఇది నా ఒక్కడి ఘనత కాదు, ఇది ప్రజా అభిప్రాయం. వారి అందరి సంపూర్ణ సహకారంతో ఈరోజు ఈ పాఠశాల అయింది. నా చిన్న కోరిక ఏంటంటే, ఇక్కడి కొత్త పాఠశాలలో ఒక పాఠం చూద్దాం అనుకున్నాను, కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం 80s అవడం వల్ల కోడూరు వెళ్ళాను. ఇది క్లుప్తంగా ఈ యొక్క పాఠశాల చరిత్ర. ఈ మహాయజ్ఞంలో ఒక చిన్న సమితి అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. దీన్ని గుర్తించి గౌరవించినందుకు స్థలదాతల గారికి, అలాగే మన గౌరవ శాసనసభ్యులకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలైనటువంటి ప్రసన్న, ఆదిలక్ష్మి గారికి సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకురావడంలో ముఖ్యంగా సుదర్శన్ గారు, రామారావు గారు, వీరందరూ ఈ యొక్క యజ్ఞంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.